ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి మిత్రులకి, భగవద్బంధువులకి అందరికీ కూడా ముందుగా సాధువాదాలు. 7 రోజుల నుంచి మనం ఈ పురాణాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున అవధూతోపాఖ్యానం చెప్పాం. దాంట్లో యదు మహారాజుకి అవధూతకి మధ్య జరిగినటువంటి సంవాదం. ఆ అవధూత ఎవరో కాదు, సాక్షాత్తు గురు దత్తాత్రేయుడే. నాకు 24 మంది గురువులు, వాళ్ళ నుంచి నేను స్ఫూర్తి పొందాను, అనేక విషయాలు తెలుసుకొని వాటిని నేను ఆచరిస్తున్నాను అని దత్తప్రభు చెబుతూ ఉన్నాడు అవధూత రూపంలో. నిన్నటి రోజున మనం పంచభూతాలు తనకి గురువులు ఎలా అయ్యో చెప్పుకున్నాం. ఈరోజు మిగిలినటువంటి వాటిని అనుసంధానం చేద్దాం. ఆ తర్వాత చంద్రుడు తనకు గురువు ఎలా అయ్యాడో చెప్తున్నాడు. చంద్రుడికి 2 లక్షణాలు ఉంటాయి: వృద్ధి చెందడం, క్షయించిపోవడం. శుక్లపక్షంలో పాడ్యమి నుంచి పెరుగుతూ పౌర్ణమి దగ్గర పూర్ణ చంద్రుడు అవుతాడు. పౌర్ణం వెళ్ళినటువంటి మళ్లీ పాడ్యమి నుంచి కృష్ణపక్షంలో ఒక్కొక్క కళ కోల్పోతూ అమావాస్యకి అసలు కనిపించకుండా పోతాడు. ఇది చంద్రుడి యొక్క తత్వం. అయితే ఆ కోల్పోయేవి అతడి యొక్క కళలే గాని అతడి యొక్క పూర్ణమైనటువంటి స్వరూపం మాత్రం కాదు. అలాగే 16 వికారాలు శరీరానికే ఉంటాయి గాని ఆత్మకు ఎటువంటి వికారం ఉండదు అని నేను చంద్రుడి వల్ల గ్రహించాను అంటున్నాడు. భగవద్గీతలో కూడా ఆత్మ ఎటువంటి వికారాలకు లోను కాదని పరమాత్మ చెప్పాడు. అగ్ని వల్ల కాల్చబడదన్నాడు, నీటి వల్ల తడపబడదన్నాడు, గాలి వల్ల పడదు అని చెప్పాడు కదా. అంటే పంచభూతాల వల్ల వికారాలు పొందదు. మరి వికారాలు పొందేది ఏది? శరీరం. అందుకనే దానికి శరీరం అని పేరు. శీరియతే ఇది శరీర అని దానికి వ్యుత్పత్తి. శిథిలమైపోతుంది కాబట్టి దానికి శరీరం అని పేరు పెట్టారు. ఇక సూర్యుడు తనకి ఎలా గురువయ్యాడో చెప్తున్నాడు. ఆకాశంలో ఒక్కడే సూర్యుడు ఉంటాడు, వెలుగుతూ ఉంటాడు. కానీ మనం ఏ చెరువులో చూసినా, ఏ బావిలో చూసినా సూర్యుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. భీష్ముడు కూడా ఒక్క సూర్యుడు అనేక పోలికల కనిపిస్తాడు అని భీష్మ స్థితిలో మనకి పోతనమ్మ గారు పద్యం ఇచ్చారు. కాబట్టి ఒకే సూర్యుడు అనేక జలాశయాల్లో, జలరాశుల్లో కనిపించి అనేక ప్రతిబింబాలుగా మనకి గోచరిస్తాడు. అంటే ఆత్మ కూడా ఒక్కటే అయినా కూడా అనేకంగా కనిపిస్తుంది. అంటే ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది నిరంతరం మోక్షం పొందేదాకా. అంతేకాకుండా సూర్యుడు శుభ్రమైన జలాల మీద ప్రకాశిస్తాడు, అశుభ్రమైనటువంటి మురుగు కాలువల మీద కూడా భేదభావం లేకుండా విరాజిల్లుతాడు. అంటే అన్ని రకాల జలాలను స్వీకరిస్తాడు. వాన కురిపించాలి అంటే సూర్యుడు అన్ని జలాలు తాగాలి ముందు. సముద్రంలో ఉప్పు నీళ్లు, కానీ అందులో ఉండేటువంటి మంచి నీటిని పీల్చుకుంటాడు. నదులలో మంచి నీళ్లే ఉంటుంది, కానీ మురుగు కాలువలు ఉన్నాయి మనకి, మూసీ నదులు లాంటివి హైదరాబాద్లో. వాటిల్లో మురికి నీరే ప్రవహిస్తున్నది. అలాగే హుస్సేన్ సాగర్ అని, హిమాయత్ సాగర్ అని ఉన్నాయి కదా. హిమాయత్ సాగర్ మాత్రం మంచినీళ్లు,
హుస్సేన్ సాగర్ మాత్రం మురికి నీళ్ళు, హైదరాబాద్ లో మురికి నీళ్ళన్నీ దాంట్లోకి వస్తాయి. అయితే ఆ మురికి నీటిని కూడా ఆవిరి చేసి అందులో శుద్ధతనే స్వీకరిస్తాడు. అంటే ఆ నీటిని కూడా పరిశుభ్రం చేసి మేఘాలుగా మార్చి వర్షం కురిపిస్తూ ఉంటాడు. కానీ ఏ నీటి మీద తాను ప్రసారం చేసినా కూడా తనకి ఎటువంటి మకిలి అంటదు. ఎందుకని? సూర్యుడు నిత్య పరిశుభ్రుడు. అలాగే యోగి కూడా ఇలాగే ఇంద్రియాలతో సుఖదుఖాలన్నిటినీ కూడా సమాన దృష్టితో చూడాలి, వాటికి అతీతుడుగా ఉండాలి, నిత్య పరిశుద్ధుడుగా ఉండాలి అని నేను సూర్య భగవానుడి వల్ల నేర్చుకున్నాను అంటాడు. ఓ యయాతి కుమారా, తక్కినటువంటి 17 మంది గురించి కూడా చెబుతాను, జాగ్రత్తగా విను అంటున్నాడు. ఇప్పటికి 7 అయిపోయినాయి. పంచభూతాలు, చంద్రుడు, సూర్యుడు. ముందుగా కపోతం గురించి చెబుతున్నాడు. కపోతము అంటే పావురం, ఇంగ్లీష్లో డవ్ అంటాం మనం. ఒక అడవిలో ఒక చెట్టు మీద గూడు కట్టుకొని ఒక పావురాల జంట సుఖంగా జీవిస్తున్నాయి. అనుక్షణం కలిసిమెలిసి తిరుగుతున్నాయి, కలిసి ఆహారం సంపాదించుకుంటున్నాయి, ఆనందంగా అన్యోన్యంగా ఉంటూ కులాసాగా తమ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి ఆ పావురాల జంట. ఇంతలో కొన్నాళ్లకి ఆడపావురం గర్భం ధరించి గుడ్లు పెట్టింది. వాటిని ఎంతో ప్రేమగా పొదిగింది. ఆ గుడ్లలో నుంచి అన్ని పిల్లలైనవి. వాటి పెంపకంతో ఈ యొక్క పావురాల జంట క్షణం తీరిక లేకుండా ఆనందం అనుభవిస్తూ ఉన్నారు. ఆ చిన్న పిల్లలు చేసే చేష్టలు, వాటి నోరు తెరిచినప్పుడు ఎర్రటి నాలిక కనిపించి వాటికి గింజలు పెడుతూ ఉంటే వాటికి ఎంతో ఆనందంగా ఉంది. అందుకని ఈ పావురాల జంట ఎక్కడికెక్కడికో వెళుతున్నాయి, రుచికరమైనటువంటి ఆహారం సేకరిస్తున్నాయి, తెచ్చి తమ ముక్కులతోటి అందించి సంబరపడిపోతున్నాయి. ఏ తల్లి అయినా తండ్రి అయినా తమ పిల్లలు ఆహారం తీసుకుంటూ ఉంటే ఎంత ఆనందపడతారు. పక్షులకు కూడా దానికి అతీతం కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది పక్షులకి, మానవుల కంటే కూడా. ఆ పిల్లల యొక్క కేరింతలు చూసి మురిసిపోతూ ఉన్నాయి. ఒక రోజున ఈ పావురాల దంపతులు అడవికి మేతకు వెళ్లిన సమయంలో ఒక బోయవాడు వచ్చాడు ఆ చెట్టు కిందకి. కొన్ని నూకలు జల్లాడు. వలపన్ని దగ్గరలో ఓ పొదలో దాక్కుని కూర్చున్నాడు. పాపం అప్పుడప్పుడే రెక్కలు వస్తున్నాయి ఆ పిల్ల పావురాళ్ళకి. ఆ కొమ్మ ఈ కొమ్మ మీద దూకుతూ చెట్టు కింద ఉన్నటువంటి ఆ గింజలకి ఆశపడ్డాయి. అంటే తమ తల్లిదండ్రులు రోజు పెడుతున్నారు, కానీ వాళ్ళు వచ్చే లోపలే అవి వ్యామోహానికి గురైనవి. మనం కూడా తిందాము అని వెళ్ళి ఆ వల మీద వాళ్ళనే చిక్కుకుపోయినాయి. అదే సమయానికి ఆహారం సేకరించి ఈ పావురాల జంట కూడా వచ్చినాయి. ఇక్కడ తన పిల్లలు వలలో చిక్కుకోవటం చూసి బోరు బోరున ఏడుస్తూ ఉన్నాయి మగపావురం, ఆడపావురం. కన్న కడుపు తీపిని వదులుకోలేక ఆడపావురం తన పిల్లల్ని ఎట్లాగైనా సరే రక్షించుకుందామని వచ్చి తాను కూడా వలలో చిక్కుకుపోయింది. భార్యా పిల్లలు ఎప్పుడైతే వలలో చిక్కుకొని ఏడుస్తున్నారో మగపావురం కూడా భరించలేకపోయింది. వీళ్ళు లేకపోయిన తర్వాత నా జీవితం ఎందుకు అని భావించి తాను కూడా వలలోకి చిక్కింది. ఇంతలో పొద నుండి బయటకొచ్చాడు బోయేవాడు. 2 రోజులకు సరిపోయే ఆహారం దొరికిందని సంబరపడుతూ అన్నింటినీ వలలో నుంచి గట్టిగా బయటికి తీసి తన బుట్టలో వేసుకొని మూత పెట్టుకొని చక్కగా వెళ్ళిపోయాడు. ఓ యదు మహారాజా, కుటుంబీకుడైనటువంటి వాడికే ఇటువంటి అనురాగాలు, ఆపేక్షలు, లంపటాలు ఉంటాయి, మోహాలుంటాయి. ఆ మోహం వల్ల ఎలా బంధింపబడతాయో, అది ఆత్మ వినాశనానికి ఎట్లా దారి తీస్తుందో ఈ కపోత దంపతుల ద్వారా నేను నేర్చుకున్నాను. అందుకనే ఒక యోగి సాధన చేసేటటువంటి వాడికి ఇటువంటి లంపటాలు ఉండకూడదు. అట్లాగే
ముక్తికి ద్వారం లాంటి మానవ జన్మను పొంది కూడా గృహస్థుడైనటువంటి వాడు గృహస్థుగా ఉండకుండా గృహవ్రతుడైపోతున్నాడు. గృహస్థు వేరు, గృహ వ్రతుడు వేరు. గృహస్థు అంటే గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మచారులని, వానప్రస్థులని, సన్యాసులని పోషించటం, అతిథి అభ్యాగతులని పూజించటం, ఇవన్నీ గృహస్థు యొక్క ధర్మాలు. గృహవ్రతుడు అంటే ఏమిటి? ఇల్లే వైకుంఠమని దాంట్లో పడి కొట్టుమిట్లాడేవాడు. చూసారా? కాబట్టి మానవుడు ముక్తి పొందాలి అంటే, ఎవడైనా ముక్తి పొందాలంటే మానవ జన్మ పొందితేనే సాధ్యమవుతుంది. కానీ అలాంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను పొంది కూడా గృహ లంపటుడు అయ్యేటటువంటి వాడు మూర్ఖుడు కాకుండా మరి వాడి పరిస్థితి ఏమిటి? అందువల్ల ఈ పావురాల జంట చేసినటువంటి పని చూసి అతి స్నేహం పనికిరాదని నేర్చుకున్నాను అంటున్నాడు. అంటే నా బిడ్డలు, నా భార్య అని అతి స్నేహం పనికిరాదు అంటున్నాడు. గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా లంపటం పెట్టుకోకుండా తన విద్యుక్త ధర్మాన్ని మాత్రం నెరవేరుస్తూ ఉండాలి. అంతేగాని విపరీతమైనటువంటి అభిమానం పెట్టుకుంటే ఈ కపోతాల జంటలాగా నశించిపోతాం. ఇక అజగరం. అజగరము అంటే కొండ చిలువ. కదలదు, మెదలదు. ఆహారం కోసమైనా సరే ఏ ప్రయత్నం చేయదు. అప్రయత్నంగా ఏదైనా తన దగ్గరకు వస్తే దాన్ని పట్టి తినేస్తుంది. ఏమి దొరక్కపోతే పస్తులుంటుంది. ఇట్లాగే మనం కూడా దైవికంగా సంప్రాప్తించేటటువంటి సుఖ దుఃఖాలని అనుభవించడమే తప్ప వాటి కోసం కర్మాచరణ చేయడం మానుకోవాలి. నిద్రాహారాలను విడిచిపెట్టి ఆత్మనిష్టను అలవాటు చేసుకోవాలి. ఇది నేర్పింది కాబట్టి ఆ అజగరం నాకు గురువైంది అంటున్నాడు దత్తాత్రేయ ప్రభు. కాబట్టి ప్రయత్నం ఎక్కువగా, అతిగా ప్రయత్నం చేయకూడదు. ఇవాళ 10 తరాలకి సరిపోను సంపాదన చేస్తున్నారు. వాడికి ఒంటి నిండా రోగాలు, తాను అనుభవించలేడు. దేనివల్ల ఇదంతా జరుగుతుంది అంటే మొత్తం నాకే ఉండాలి, మొత్తం నా కుటుంబానికే ఉండాలి, నా పిల్లలకే ఉండాలి. ఇటువంటి దిక్కుమాలిన ఆలోచన ఏదైతే ఉందో అది వాడిని కట్టిపడేస్తున్నది. కానీ కొండ చిలువ తన దగ్గరకు వచ్చి తనకు దొరికితేనే ఆహారం వెతకదు, వెంపర్లాడదు. ఆ లక్షణం నాకు నచ్చింది అంటున్నాడు. ఇక సముద్రం. సముద్రం ఏం చెబుతోంది? గంభీరంగా ఉండు అంటున్నాడు. రామచంద్రుడి యొక్క గుణాల్లో కూడా సముద్ర ఇవ గాంభీర్యే అంటాడు వాల్మీకి మహర్షి సంక్షేప రామాయణంలో. అంటే సముద్రం లాంటి గాంభీర్యం ఉంది అంటాడు. అంటే గంభీరంగా ఉండటం అనేది సముద్రం ప్రబోధించింది. ఎందుకని గంభీరంగా? సముద్రం యొక్క లోతు ఎవరికైనా తెలుసా? సముద్రాన్ని దాటగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎన్ని నదులొచ్చి తనలో చేరిపోయినా సముద్రం ఏనాడు పొంగిపోదు. సూర్యకిరణాలు తనలో ఎంత నీటిని ఆవిరి చేస్తున్నా దిగులు పడి ఏనాడు కుంగిపోదు. అంటే తనలో ఏ వస్తువులు, ఏ జంతువులు ఎన్నెన్ని ఎక్కడెక్కడ దాక్కొని ఉన్నాయో ఎవరికైనా తెలియనిస్తోందా? సముద్ర గర్భంలో ఆణిముత్యాలుంటాయి. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నట్లే అంటాడు కవి. అలాగే సముద్రానికి గట్టు, అవధి అనేవి ఉన్నాయా? ఆత్మనిష్ఠుడు కూడా ఇటువంటి గాంభీర్యాన్ని అలవాటు చేసుకోవాలి సముద్రాన్ని చూసి. ఇక పతంగం. పతంగం అంటే మిడత. ఓ యదువల్లభ, ఈ మిడత నాకు మరొక రకమైనటువంటి పాఠం చెప్పింది. ఈ మిడతకి మంటలు కనిపిస్తే చాలు ఒళ్ళు తెలియదు.
అందులోకి వెళితే మాడి మసైపోతానని తెలిసి కూడా నిగ్రహించుకోలేదు. ఆనందంగా ఎగురుకుంటూ వెళుతుంది, అందులో పడి మసైపోతుంది. ప్రపంచంలో కనిపించేటటువంటి రకరకాల స్త్రీ గాని, బంగారం గాని, ఇటువంటివన్నీ ఆకర్షణలకి మానవుడు లోనవుతాడు, అట్లాగే బలైపోతాడు. కేవలం తోలుతిత్తి ఈ శరీరం అని తెలిసి కూడా సౌందర్యం అనేటువంటి మోహంలో పడిపోయి, ప్రలోభాలకి ఆశపడిపోయి, తన యొక్క విలువైనటువంటి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు మానవుడు. అహంకరించి మసి అయిపోతాడు. ఈ సందేశం అందించింది కాబట్టి మిడత నాకు మరో గురువైందయ్యా అంటున్నాడు. ఇక మధుకరం. మధుకరము అంటే తేనెటీగ. ఇది కూడా గొప్ప పాఠం నేర్పింది నాకు. తేనెటీగలు ఏం చేస్తాయి? పువ్వుకి వెళుతుంది. ఆ పువ్వుకి ఏమాత్రం నొప్పి కలగకుండా బొట్టుగా మకరందాన్ని సేకరించి పొట్ట నింపుకుంటుంది తేనెటీగ. యోగి కూడా అట్లాగే ఇల్లిల్లు తిరిగి ఇంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఇంటికొక ముద్ద చొప్పున ఆహారాన్ని స్వీకరించి పొట్టబోసుకోవాలి. ఏ ఒక్క గృహస్థులో ఇబ్బంది పెట్టకూడదు. 10 ఏళ్లకు వెళ్ళాలి, 10 ముద్దలు సేకరించుకోవాలి, వాటిని తిని కడుపు నింపుకోవాలి. ఏ పువ్వు దగ్గర మకరందాన్ని ఆ పువ్వు దగ్గరే తాగినట్లుగా ఆ తుమ్మెద ఏ గుమ్మం దగ్గర ముద్దని ఆ గుమ్మం దగ్గరే తినేసేయాలి. రేపటికి అనేటువంటి విధానం ఉండకూడదు అంటాడు. కడుపు నిండిపోయినటువంటి మరుక్షణం ఆ పూటకి మధుకర వృత్తిని మానుకోవాలి. రేపటికని సేకరించి పెట్టుకోకూడదు. మనకు కూడా రకరకాల శాస్త్రాలున్నాయి, పురాణాలున్నాయి. వాటిలో ఉన్నటువంటి విజ్ఞాన సారాన్ని గ్రహించడంలో కూడా యోగి ఇటువంటి మధుకర వృత్తిని అవలంబించాలి. తేనెటీగలు మకరందాన్ని కూడబెట్టి తేనె పట్టులు కడితే చివరికి అవి ఆ తేనెను అపహరించే వాళ్ళ చేతిలో మరణిస్తాయి. అంతే కదా. ఇప్పుడు తేనె తుట్టి పెట్టింది, బాగా పెద్దదిగా ఉంది. ఏం చేస్తారు? ఆ తేనె తుట్టిలోంచి తేనె తాగాలి అనుకున్నవాడు కింద పొగ పెడతాడు. ఆ పొగ దెబ్బకి ఊపిరాడక కొన్ని చచ్చిపోతాయి, కొన్ని పారిపోతాయి. అవి ఎంతో శ్రమపడి పోగు పెట్టినాయి, కానీ వేరే వాడు వచ్చి తాగిపోతాడు. కాబట్టి యోగి అనేవాడు రేపటి కోసం ఆహారాన్ని కూడబెట్టకూడదు. తేనెటీగ అక్కడికక్కడే తేనె తాగుతాయి కొన్ని, కానీ కొన్ని అత్యాశతోటి కడుపు నిండిన తర్వాత ఇంకా తీసుకుపోయి ఒక తేనె తుట్లో భద్రం చేస్తాయి. అది అవి చేసే తప్పు. కానీ ఎవడో వచ్చి ఆ తేనె తుట్టిలో ఉండేటువంటి ఈగలని తరిమేసి చంపేసి ఆ తేనె తాగేస్తాడు. దానివల్ల ఎంతో శ్రమపడి పువ్వుకు తిరిగి ప్రయోజనం లేదుగా. అందుకని యోగి అనేటువంటి వాడు ఆహారాన్ని ఎక్కువగా కూడబెట్టకూడదు. ఈ 2 పాఠాలు నేను తేనెటీగ నుంచి నేర్చుకున్నాను అన్నాడు. అంటే ఏ ఒక్క గృహస్థుని ఇబ్బంది పెట్టకుండా 10 ఏళ్లకు వెళ్ళి ఒక్కొక్క ముద్ద సంపాదించుకొని తినాలి, అదొకటి. రెండోది, తేనెటీగలు ఏ విధంగా తేనె తుట్టిలో తేనెని దాచిపెడతాయో అలా రేపు అనేటువంటి ఆలోచన లేకుండా అప్పటికప్పుడు తిని సంతృప్తి పడిపోవాలి అనేది 2 విషయాలు నేర్చుకున్నాను అంటున్నాడు. ఇక ఏనుగు ఎటువంటి పాఠాలు చెప్పిందో చెబుతున్నాడు. ఇక తర్వాత ఓ యదు మహారాజా, నువ్వు రాజువు కాబట్టి అడవిలో స్వేచ్ఛగా సంచరించేటటువంటి మదపు టేనుగుల్ని ఎలా బంధిస్తారో నీకు తెలుసు. అయినా కూడా చెబుతున్నాను విను, మనకు తెలియాలిగా. మనకి చెబుతున్నాడు ఇప్పుడు. యదు మహారాజుకి బోధించినట్టు చెప్తే మనందరికీ అందుతోంది కదా. ఇది ఏం చేస్తారట? ఒక పెద్ద గొయ్యి తవ్వుతారు లోతుగా.
దాని మీద సన్నటి కర్రలు వేస్తారు, వాటి మీద గడ్డి బరుస్తారు, పచ్చగడ్డి. దాని మీద మధ్యలో ఒక పెద్ద ఆడ ఏనుగును పెడతారు. చూడండి, ఆడ ఏనుగు బొమ్మ. నిజమైన ఆడ ఏనుగు పెడితే అది పడిపోతుంది కిందికి. ఒక బొమ్మను పెడతారు. మీ రాజభటులు చుట్టుపక్కల పొదల్లో దాక్కొని పొంచి ఉంటారు. అటువైపు వచ్చినటువంటి మదపుటేనుగు ఒంటరిగా ఒక ఆడ ఏనుగు దొరికిందని, అలాగే అక్కడ ఉన్నటువంటి పచ్చటి గడ్డి తిందామని ఆత్రంగా వచ్చి గోతిలో పడిపోతుంది. ఇది కాక నిజమైనటువంటి ఆడ ఏనుగే దొరికి ఒక మదపుటేనుగు దాని వెంట పడితే మరికొన్ని మదపుటేనుగులు ఎగబడతాయి, పరస్పరం పోరాడుకుంటాయి, చస్తాయి. పురుషుడికి కూడా స్త్రీల పట్ల వ్యామోహం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ ఏనుగు యొక్క వృత్తాంతం నాకు తెలియజేస్తోంది అంటున్నాడు. ఇక మధుహారి. మధుహారి అంటే తేనెను సేకరించేటటువంటి వాడు. వేల సంఖ్యలో తేనెటీగలు నెలల తరబడి శ్రమ చేసి తేనె పట్టులో తేనెను కూడబెడతాయి. కానీ మధుహారి వస్తాడు, పొగబెడతాడు, ఆ తేనెటీగలని చంపేస్తాడు, పారద్రోలుతాడు. క్షణంలో ఆ తేనె తుట్టును కత్తితో కోసుకొని వెళ్ళిపోతాడు తీసుకొని. అంటే ఎవడైతే లుబ్ధులు అంటే తాము తినరు, ఇతరులకు పెట్టరు, అది లుబ్ధత్వం, పిసినారి వాళ్ళు అన్నమాట. ఈ విధంగా ధనాన్ని కూడబెట్టినా బలవంతులు ఎవడో వచ్చి లేదా దొంగ ఎవడో వచ్చి ఆ డబ్బును కాస్త కాజేస్తారు. కాబట్టి తన అవసరానికి మించినటువంటి సంపదలను కూడబెట్టుకోవడం చాలా ప్రమాదకరమని గ్రహించాను ఈ మధుహారి నుంచి. అట్లాగే గృహస్థుల కంటే ముందు యాచకులు వెళ్ళి వాళ్ళ యొక్క వంటకాలను అడిగి ఆరగించడం కూడా మంచిది కాదు అని నేను గ్రహించాను అన్నాడు. గృహస్థు తిన్న తర్వాత మిగిలిన వాళ్ళకు పెడతాడు భోజనం, అంతేదాని యాచకుడే ముందు వెళ్ళి వాళ్ళు వండుకున్నదంతా తినేస్తే ఎట్లా? ఇప్పుడు ఆ తేనెటీగలు ఎంతో కష్టపడి సేకరించుకున్నాయి. అవి ఎప్పుడో కష్టకాలం వచ్చినప్పుడు, పూలు దొరకనప్పుడు, తేనె దొరకనప్పుడు తిందామని అనుకుంటాయి. కానీ ఈలోగా ఎవడో వచ్చి ఆ తేనెటీగలను చంపో లేకపోతే పొగబెట్టి వెళ్ళగొట్టో తేనె తెచ్చుకొని తాగుతున్నాడు. కాబట్టి అలా ఎవరో చేసుకున్నటువంటి పదార్థాలని, ఎవరో సేకరించి పెట్టుకున్నటువంటి దాన్ని మరొకడెవడో వెళ్ళి దాన్ని తెచ్చుకోకూడదు అనేటువంటి విషయాన్ని నేను ఈ మధుహారి నుంచి నేర్చుకున్నాను అని దత్తాత్రేయ ప్రభు అంటూ ఉన్నాడు. మరి ఆ తరువాత ఇంకా మిగిలినటువంటి వాటిని కూడా రేపటి రోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉపన్యాసం మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, మీ మిత్రులకి, బంధువులకు కూడా పంచండి. అలా ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్య చరిత్రాన్ని అందరికీ అందేటట్టు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతివాడు పుస్తకం కొని చదవలేడు. కానీ ఇవాళ మనకి డేటాకి కరువు లేదు, యూట్యూబ్లో అన్ని అప్లోడ్ అవుతున్నాయి. అందుకనే మేము సమయం కూడా అరగంటకు మించకుండా ప్రవచనాలు పెడుతున్నాం. కారణం ఏంటి? ఇవాళ చాలా బిజీగా ఉన్నటువంటి లైఫ్ అందరిది. అందువల్ల మీ దగ్గర సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. Thank you.
మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.